వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే వేకెంట్ చిట్ వల్ల ఉపయోగాలు ఏంటి? వేకెంట్ చిట్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్, కపిల్ ట్రావెల్స్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్ అనేది మనకేందంటే లాస్ట్ 45 ఇయర్స్ నుంచి మనకేందంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో ఈ చిట్స్ అనేది మనకేందంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకేందంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడం జరిగింది. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఎవ్రీ మంత్ మనకేందంటే 1,00,000 నుంచి 1,00,000 వరకు చిట్స్ అనేది ఎవ్రీ మంత్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇది టోటల్‌గా డిజిటల్‌గా ఏందంటే మనకేందంటే కపిల్ చిట్స్ యాప్ ద్వారా మనం యాక్షన్స్ కానీ, పేమెంట్ కానీ ఎవ్రీథింగ్ మనకేందంటే యాప్ ద్వారా అందుబాటులో ఉంటున్నాయి. సో మనం వివరాల్లోకెళ్తే మొదటిసారి మా ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో మనకేందంటే వేకెంట్ చిట్ వల్ల ఉపయోగాలు అన్న డిస్కషన్ ఈరోజు మనం చేసుకుందామండి. సో వేకెంట్ చిట్ వల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటుందంటే అసలు యాక్చువల్‌గా వేకెంట్ చిట్ ఏందంటే సో కొంతమంది ఏందంటే స్టార్ట్ చేద్దామని కొంతమంది ఏందంటే చిట్టి స్టార్ట్ చేసి మధ్యలో బ్రేక్ అయిపోయినప్పుడు మనకేందంటే వేకెంట్ చిట్స్ అనేది అందుబాటులో దొరుకుతాయండి. అంటే ఎగ్జాంపుల్‌గా ఏందంటే 6 మంత్స్, 7 మంత్స్ వాళ్ళు ఏందంటే మూవ్ అయిన తర్వాత వాళ్ళు కట్టలేనప్పుడు వాళ్ళు ఏందంటే డ్రాప్ అయినప్పుడు మనకేందంటే ఆ వేకెంట్ పొజిషన్ అనేది రావడం జరుగుతుంది చిట్‌లో. సో ఆ వేకెంట్ పొజిషన్స్ తీసుకుంటే అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మన డిస్కషన్ అండి. సో ఎగ్జాంపుల్గా మనకేంటంటే 25 ల్యాక్స్ 50 మంత్స్ చిట్టి తీసుకున్నట్లయితే సో లాంగ్ టర్మ్ 50 మంత్స్ మనకేంటంటే హైయెస్ట్ అవుతుంది. మినిమం 25 మంత్స్, మ్యాక్సిమం 50 మంత్స్. సో ఈ 50 మంత్స్లో మనకేంటంటే ఎవ్రీ ఏ చిట్లో అయినా స్టార్టింగ్లో మనకేంటంటే స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే డ్రా సిస్టమ్ అంటారు దీన్ని. ఈ డ్రా సిస్టంలో అంటే అది డిపెండ్ ఆన్ లక్. ఓన్లీ డిపెండ్ మీదనే ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఎవరికైతే ఆ బిడ్ కావాలో స్టార్టింగ్లో ఉన్నటువంటి బిడ్ అనేది ఫిక్స్‌గా చేయబడుతుంది. ఈఎంఐలు కూడా ఫిక్స్‌గా ఉంటున్నాయి. ఆ ఫిక్స్ ఉన్నంత వరకు మనకేందంటే స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటది కాబట్టి, సో అది డిపెండ్ ఆన్ లక్ కాబట్టి అవసరం ఉన్నోళ్ళకు ఏందంటే మనకు అది వెయిట్ చేయాల్సొస్తుంది. సో అప్ టు 1 ఇయర్ లాంగ్ టర్మ్ అంటే అప్ టు 1 ఇయర్ వరకు కూడా మనకేందంటే ఇది ఫిక్స్ బిడ్ అనేది ఉంటుంది కాబట్టి అది ఎవరికొస్తదనేది తెలియదు. సో మనకేందంటే స్టార్టింగ్‌లో కాబట్టి ఏందంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే మనకేందంటే 0.5 అంటే 50 పైసా, 60 పైసా మాత్రమే ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందండి. సో సెకండ్ మంత్ ఇక్కడికొచ్చేసిన సరికి ఏందంటే ఇది కంపెనీ ఆపరేటింగ్ చేస్తుంది కాబట్టి ఇదేంటంటే కంపెనీ అనేది తీసుకోవడం జరుగుతుందండి. కపిల్ అనేది ఏంటంటే సెకండ్ మంత్ మనకేందంటే యాక్షన్‌లో కంపెనీ చిట్ తీసుకుంటుంది. సో ఇక్కడేందంటే బ్రేక్. ఇప్పుడు మనకు ఫస్ట్ మంత్ కస్టమర్‌కే ఇస్తున్నాం. థర్డ్ మంత్ నుంచి కస్టమర్‌కే ఇస్తున్నాం. ఇక్కడ సెకండ్ మంత్ అనేది కంపెనీ ఉంటుంది. సో ఈ విధంగా మనకు మూవ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే కాంపిటీషన్స్ అనే మెంబర్స్ అనేది తగ్గుతూ ఉంటారండి. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌గా మనకేందంటే ఇక్కడికొచ్చేసి మనకు ఒక 40 మెంబర్స్ వస్తే ఇక్కడ సెకండ్ మంత్ మనకేందంటే యాక్షన్‌లో డ్యూ ఉంటే అలౌడ్ చేయరాదు. సో డ్యూ లేకుండా ఉంటేనే మాత్రమే యాక్షన్‌లోకి అలౌడ్ చేస్తారు కాబట్టి, సో మనకు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌కొచ్చేసరికి ఏమైతుందంటే మనకు ఇక్కడికొచ్చేసరికి 15, 16 మంది అనేది కాంపిటీషన్స్ అవుతుంది. సో మీరు ఫస్ట్ నుంచి ఇగ మీరు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే ఇక్కడ లాంగ్ పీరియడ్ అవుతుంది కాబట్టి మనకేందంటే చిట్టి మనం వెయిట్ చేయాల్సిన వెయిటింగ్ పీరియడ్ అనేది ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా మీకేందంటే ఇక్కడ ఫిఫ్త్ మంతో, సిక్స్త్ మంతో మీకు 7 మంత్ అయిపోయిన చిట్టిని మనకు వేకెంట్ దొరికిందనుకోండి ఎగ్జాంపుల్‌గా. సో ఇక్కడికొచ్చేసరికి ఏందంటే మన కాంపిటీషన్స్ వచ్చేసి 7 మంది కాకుండా 5 మెంబర్స్, 4 మెంబర్స్ ఆ విధంగా అవుతారు. ఎందుకంటే ఓపెన్ యాక్షన్ అయిన తర్వాత మనకేందంటే ఈ బిడ్ మన మినిమమ్ బిడ్ నుంచి మనకేందంటే ఇంకా బిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ తక్కువుంటది కాబట్టి 7 మంత్స్, 8 మంత్స్‌లో వేకెంట్ తీసుకున్నప్పుడు మీకు సులభంగా బిడ్‌ను మీరు గెయిన్ చేయొచ్చు. సో ఇవన్నీ కాంపిటీషన్ పీరియడ్స్‌ని దాటుకుంటూ ఇక్కడ కంపెనీ చిట్ కూడా దాటుకుంటూ మనం తొందరగా వస్తే మనకేందంటే బిడ్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. సో ఎలాంటి చార్జెస్ అనేది ఉండవు. వేకెంట్ చిట్ మీరు ఒకటేసారి కట్టి తీసుకుంటారు కాబట్టి అందరితో ఈక్వల్‌గా మీరేందంటే జర్న్ చేయొచ్చు. సో మనకేందంటే తొందరగా మనకు చిట్టి తీసుకునే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ నుంచి వెయిట్ చేయడం కంటే ఇక్కడ మధ్యలో లిఫ్ట్ చేయడం అనేది మీకు సులభం అవుతుంది. సో ఒకవేళ ఇన్ కేసెస్ మీకు ఇక్కడ 4-5 మెంబర్స్ కూడా కాంపిటీషన్ వస్తారు కాబట్టి మీకు ఇక్కడ ఓపెన్ యాక్షన్ అనేది మనకేందంటే ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. 12 మంత్స్ అప్రాక్స్ 1 ఇయర్ వరకు మనకేందంటే 12 మంత్స్ వరకు కూడా మనకు ఫిక్స్ ఉంటుంది. తర్వాత ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఎంత వెయిట్ చేసినా కూడా 7 మంత్స్, 8 మంత్స్ కాబట్టి ఇక్కడ రేర్ కేసెస్‌లో మీకేందంటే ఒక 3 మంత్స్, 4 మంత్స్‌కి మీకేందంటే చిట్టే ఓపెన్ అవుతుంది. ఓపెన్ యాక్షన్‌లో మీరు చిట్ అనేది తీసుకోవచ్చు.
సో ఓపెన్కి దగ్గరగా ఉంటుంది అండ్ ఈ కాంపిటీషన్లో ఈ 2-3 మంత్స్లో కూడా మీకు ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చిట్ వెంటనే కావాలనుకున్న వాళ్ళకి, అంటే వెంటనే నీడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ వేకెంట్ చిట్ అనేది మనకి ఏంటంటే ఈజీగా మనకు వర్కౌట్ అవుతుందండి. సో అదేవిధంగా మనకి ఏంటంటే 30 lakhs 30 months అంటే ఓన్లీ ఇందులో వేకెన్సీ అనేది రేర్ కేసెస్లో మనకు దొరుకుతాయి. అన్ని సందర్భాల్లో అనేది మనకు ఈ వేకెన్సీ చిట్ ఉండకపోవచ్చు. సో ఎవరైనా డ్రాప్ అయినప్పుడు మాత్రమే మనకు వేకెన్సీస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ టర్మ్‌లో మనకేంటంటే ఇంకా మనకు మినిమమ్ 4 మంత్స్ 5 మంత్స్ వరకే మనకు డ్రా ఉంటుంది. సో షార్ట్ టర్మ్‌లో మనకు ఓపెన్ అయిన యాక్షన్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వేకెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎనీ టైమ్స్ ఉండవు వేకెంట్స్. సందర్భాన్ని బట్టి మనకేంటంటే ఓపెన్ అయినప్పుడు మనకేంటంటే 76, 77 అంటే ఒక 6 మంత్స్ అయిపోయింది దొరికిందనుకోండి, వెంటనే యాక్షన్‌లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. అంటే షార్ట్ టర్మ్‌లో మనకు తొందరగా యాక్షన్ ఓపెన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈఎంఐ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. షార్ట్ టర్మ్ కాబట్టి ఈఎంఐలు ఎక్కువ వస్తాయి. లాంగ్ టర్మ్ కాబట్టి ఈఎంఐలు తక్కువ ఉంటాయి కాబట్టి, సో ఈ షార్ట్ టర్మ్ ఈఎంఐ ఎక్కువైనా సరే మనకు చిట్ ఓపెన్ అయిన యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు అప్పుడు షార్ట్ టర్మ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా కూడా మనకి ఏంటంటే వేసిన వెంటనే మీరు ఏంటంటే అక్కడ బిడ్ అనేది డ్రా చేసుకోవడం మీకు పాసిబుల్ అవుతుందండి. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి డయల్ చేయండి. ఈ వేకెన్సీ యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.